హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు పాలకూర ఫ్రై ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి చేస్తున్నానండి. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసాను. జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. కారం కూడా మీరు తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను, టీ స్పూన్స్. కొద్దిగా పసుపు వేసాను. సాల్ట్ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన వాటిలో నేను ఒక 7 వెల్లుల్లిపాయ వేసానండి. పొట్టేం తీయలేదు. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మనం కర్రీ చేసుకోవాలి కదా, దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి వేసాను. కరివేపాకు కొద్దిగా వేసుకోండి. దాంట్లో నేను ఒక 3 కట్టలు మీడియం సైజ్ పాలకూర కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి. దీంట్లో పాలకూర మంచిగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ మనకి చపాతీలో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుందండి. కాసేపు మూత పెట్టుకొని నేను మగ్గించుకున్నాను. సాఫ్ట్ అయిపోయింది పాలకూర. ఇక్కడ సాల్ట్ నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసాను. ఇప్పుడు చూసుకొని కొద్దిగా వేసుకుంటున్నానండి. పాలకూర చేసేటప్పుడు ఎప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే లీఫీ కాబట్టి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశాను. థిక్గానే ఉంచండి. ఇప్పుడు మన పాలకూరకి పట్టేటట్టు ఈ మిక్చర్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మనం ఉల్లిపాయలు అనేది రా వేసాం కాబట్టి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కసూరి మేతి వేసానండి. దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. అంతే, మనం పాలకూర కర్రీ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసి రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్లేటింగ్ కూడా పెట్టేసుకున్నాను. సో మన టేస్టీ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి తప్పక ట్రై చేయండి. చపాతీ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిది వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే కాస్త ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.